దాత్రి కేదార్ సాధు నాయక్ దగ్గర ఇంకా అలాగే ఉంటారు. మినిస్టర్ ఏమో కాలు మీద కాలు వేసుకొని ఇంకా గర్వంతో విర్రవీగుతూ ఉంటాడు. ఎవ్వరేం చేసినా నీకు మాత్రం శిక్ష పడకుండా ఎవ్వరూ అడ్డుకోలేరు అని దాత్రి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. అప్పుడే సాధు నాయక్ ఫోన్కి ఒక ఫోన్ కాల్ రావటంతో స్పీకర్ ఆన్ చేసి ఆయన మాట్లాడుతూ ఉంటారు. మినిస్టర్ భార్య ఆ ఫోన్ కాల్లో మాట్లాడుతూ ఉంటుంది. ఇక ఫోన్ ఆన్ చేసి చేయగానే ఏయ్ పోలీస్ అని ఆవిడ గట్టిగా అరుస్తూ ఉంటుంది. నా మొగుణ్ణి అరెస్టు చేసి మా పరువుని రోడ్డున పడేసి నువ్వు చాలా పెద్ద తప్పు చేసినావు బిడ్డా అని మినిస్టర్ భార్య జేడీకి వార్నింగ్ ఇస్తూ ఉంటే, నీ భర్త తప్పు చేశాడు అందుకే అరెస్టు చేశాను, శిక్ష అనుభవించే తీరుతాడు అని జేడీ చెప్తుంటే, జడ్జిని కలిసి గడువు అడుగుదాం అనుకుంటున్నావా బిడ్డా? నీకంటే ముందుగా నేనే వెళ్ళి నా పెనిమింటికి బెయిల్ తీసుకువచ్చిన నా లాయర్ అక్కడికి వచ్చి బెయిల్ పేపర్స్ ఇస్తుంటాడు, తీసుకో, ఏంటి ఇది నువ్వు ఊహించలేదు కదా అని ఆవిడ వార్నింగ్ ఇస్తూ ఉంటే, అప్పుడే లాయర్ బెయిల్ పేపర్స్ తీసుకొచ్చి జేడీ చేతిలో పెడుతూ ఉంటాడు. కావ్య కేసులో నువ్వు సంపాదించే ప్రతి సాక్ష్యానికి మధ్యలో నేను అడ్డుపడుతూ ఉంటాను, ఇప్పుడు నువ్వు నా మొగుడిని వదిలి తీరాల్సిందే అని ఆవిడ చెప్తుంటే, ఈ కేసులో మినిస్టర్కి శిక్ష పడకుండా ఎవ్వరూ అడ్డుకోలేరు, శిక్ష పడే తీరుతుంది, ఇది మాత్రం ఫిక్స్ అని జేడీ కూడా అంతే గట్టిగా వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. తర్వాత మీనన్ ఒక పెద్ద గన్ తీసుకొని జేడీని చంపటానికి జేడీకి గురి పెట్టేసి ఉంటాడు. మరి ఇప్పుడు జేడీని ఎవరు కాపాడుతారు? మీనన్ షూట్ చేసేస్తారా? మరి గాయాలతో జేడీ తప్పించుకుంటుందా అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం.